గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు వీటీవీ తెలుగు న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల సమరం మొదలు కాబోతుంది. ఇప్పటికే సాధారణ ఎన్నికలు పూర్తయి ఏడాది కావస్తున్న తరుణంలో మరోసారి రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలు కాబోతుంది. ఈ మేరకు ఇప్పటికే 3 నెలల ముందు నుంచే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్ని బుధవారం సాయంత్రం గ్రామ పంచాయతీ శాఖల అధికారులకు మరియు మున్సిపల్ కమిషనర్లకు ఒక ప్రత్యేక లేఖను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నిర్వహణకు 3 నెలల ముందు నుంచే ఇప్పటికే వార్డుల పునర్విభజన తదితర అంశాలపై ఆమె లేఖలో క్షుణ్ణంగా వివరించారు. ఆ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల హోరు మొదలు కాబోతుంది. రాష్ట్రంలో పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పాలకవర్గ పదవి కాలం త్వరలో ముగియనుండటంతో స్థానిక సంస్థల ఎన్నికలకు 3 నెలలు ముందుగానే 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం 5 ఏళ్ల పదవీ కాలం ముగిసే ముందు 3 నెలలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కూడా సాయంత్రం పురపాలక సంఘ కమిషనర్లకు లేఖలు కూడా పంపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సర్పంచుల పదవీ కాలం 2026 ఏప్రిల్తో ముగియనుండగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నిర్వహిస్తున్న పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 17తో ముగియనుంది. నీలం సాహ్ని లేఖలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ను రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా వార్డుల పునర్విభజన, డీలిమిటేషన్, రిజర్వేషన్ల ఖరారు వంటి కీలక ప్రక్రియలను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయాలని ఆమె సూచించారు. ఎన్నికల షెడ్యూల్లో ప్రధాన తేదీలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ 15 వార్డుల పునర్విభజన మరియు రిజర్వేషన్ల ఖరారు పూర్తి. నవంబర్ 15 ఓటర్ల జాబితాలను వార్డుల వారీగా సిద్ధం చేయడం. నవంబర్ 30న పోలింగ్ కేంద్రాల ఖరారీ. డిసెంబర్ 15న రిజర్వేషన్ల ప్రక్రియ ముగింపు. డిసెంబర్ చివరి వారం రాజకీయ పార్టీలతో సమావేశాలు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత జనవరి 2026 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కృషి చేస్తోంది. 2021 ఎన్నికలు జరిగిన 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, పాలకవర్గ పదవీ కాలం వచ్చే మార్చితో ముగియనుండటంతో అక్కడికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇక మరోవైపు 2021 నవంబర్లో ఎన్నికలు జరిగిన నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 ఇతర స్థానిక సంస్థల పదవీ కాలం కూడా వచ్చే నవంబర్తోనే ముగియనుంది. వీటిపై త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే న్యాయపరమైన అంశాల కారణంగా ఎన్నికలు జరగని శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి, తాడేపల్లి వంటి నగరాల్లోనూ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు షెడ్యూల్ త్వరలోనే. మున్సిపల్ ఎన్నికల తర్వాత 2026 జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు, జూలై నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తామని నీలం సాహ్ని వెల్లడించారు. మొత్తంగా చూస్తే 2026 ఎన్నికలకు సంబంధించిన మౌలిక సన్నాహకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈసారి ఎన్నికల నిర్వహణ చట్టబద్ధంగా, సమయానుసారంగా పూర్తి చేయడానికి ఎన్నికల సంఘం అన్ని స్థాయిల్లోనూ కార్యాచరణను రంగం సిద్ధం చేస్తోంది. స్థానిక పరిపాలనలో ప్రజాప్రతినిధులు కల్పించే ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు మారే అవకాశం ఉంది.